నమస్తే, వెల్కమ్ టు 60 నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా ఈనాలో చూసుకుందాము. ఈనాలో చూసుకున్న అప్డేట్స్ చూసుకుంటే మాత్రం ముందుగా జిల్లాల పునర్విభజనకు అయితే కమిషన్, మరి ఇక్కడ ప్రస్తుతం దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో అయితే మహిళకు బ్యాటరీతో నడిచే 3-వీలర్ ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ప్రస్తుతం సీతక్క కూడా ఉన్నారు, అద్దంకి దయాకర్ ఉన్నారు, బట్టి విక్రమార్క, అలాగే దామోదర్ నరసింహ, అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఒక దివ్యాంగులకు మాత్రము ట్రైసైకిల్ ని కూడా ఇవ్వడం జరిగింది, బ్యాటరీతో నడిచేది. మరి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. సో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఆమె కళ్ళలో కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేస్తాం, వారసత్వ అప్పులు తప్పులను కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇక టీజీఓ డైరీ ఆవిష్కరణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొనడం జరిగింది. మరి జిల్లాల పునర్విభజనపై ఎలాంటి అపోహ లేదని, ఈ ప్రక్రియను హేతుబద్ధంగా చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక త్వరలోని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి ఆ కమిషన్ 6 ఏళ్ల పాటు రాష్ట్రమంతటా కూడా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. మరి ఇక సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘం 2026 డైరీ క్యాలెండర్ ను ఆయన సోమవారం అయితే ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో నడిచే నజరానా అన్నట్లు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు చేసి వెళ్లిపోయారు. ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక అశాస్త్రీయంగా విభజించారు. వరంగల్, హన్మకొండలను ఒకటే జిల్లా చేయాలని డిమాండ్ వస్తుంది. మరి జిల్లాలో తగ్గినప్పుడు మరి అలాగే పెంచడమా అనేది నేను చెప్పను, కానీ హేతుబద్ధంగా జరగాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది దీని విషయంలో. మరి ఇక నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ 30 మంది ఏఈఓలు సస్పెన్షన్. మరి అగ్రివర్సిటీలో ప్రశ్న పత్రాల లీకేజ్ పై కూడా సిఐడి విచారణ అయితే జరిగింది. జరిగిన తర్వాత 30 మందిని కూడా సస్పెండ్ చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా కాదు, ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే 3వ సంవత్సరం బీఎస్సీ సెమిస్టర్ పరీక్షల్లో లీకైన పేపర్స్, అంటే క్వశ్చన్ పేపర్స్ పరీక్షలు రాసిన 30 మంది వ్యవసాయ విస్తరణాధికారులను మాత్రం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి అది వాళ్ళు ఎక్కడ వాళ్ళకి చెందిన వాళ్ళంటే జగిత్యాల్లో 8 మంది, అలాగే వరంగల్ పాలెంలో 5 చొప్పున, ఆదిలాబాద్ లో 2, రాజేంద్ర నగర్ లో 4, సిరిసిల్లలో అలాగే అశ్వరావుపేటలో 3 చొప్పున ప్రభుత్వం అయితే వేటు వేసినట్టు కూడా తెలుస్తుంది. మరి నవంబర్ లో జరిగిన పరీక్షల సందర్భంగా వరంగల్ కళాశాలలో లీక్ అయిన ప్రశ్న పత్రాలు వాట్సాప్ గ్రూప్ లో అందరూ పంచుకొని ఏఐ పెన్నుల సాయంతో మాత్రం పరీక్షలు రాసినట్లు వర్సిటీ అధికారులు విచారణలో గుర్తించి సదరులు ఈ యొక్క ఏఈఓలను అయితే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వాట్సాప్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేసిన తర్వాత ఏఐ పెన్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వచ్చి రాయడము, ఇవన్నీ కూడా గమనించి వాళ్ళని ప్రస్తుతం అయితే సస్పెండ్ చేశారు. అంటూ వేరే వేరే జిల్లాల నుంచి 3 చొప్పున 4 చొప్పున ఇలా ఉన్నారు. సో వాళ్ళ అందరినీ కూడా మొత్తంగా కలిసి 30 మందిని అయితే సస్పెండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుందాము. మరి పోలవరం నల్లమల సాగర్ పై రీట్ పిటిషన్ మరి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే సివిల్ సూట్ దాఖలు చేశామని వెల్లడి. మరి ఢిల్లీలో అయితే ప్రస్తుతం విలేకరులతో మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్. మరి పోలవరం నల్లమల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు మాత్రం సిడబ్ల్యూసీ ఆమోదం తెలపక ముందే ఆ ప్రాజెక్టు డిపిఆర్ తయారు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రీట్ పిటిషన్ కు మాత్రం విచారణరహిత లేదని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అలాగే జస్టిస్ జోయ్ మాల్యా కూడా ఈ యొక్క ధర్మాసనం సృష్టించేసింది. మరి ప్రాథమికంగా చూసుకుంటే ఈ రీట్ పిటిషన్ కు విచారణరహిత లేకపోవడంతో దానిపై విచారణను ముగిస్తున్నాం. మరి అదే సమయంలో ఈ పిటిషన్ లో పేర్కొన్న అన్ని అంశాలపై కూడా చట్ట ప్రకారం తగిన పరిష్కారాలు ఎంచుకోవడానికి పిటిషన్ కు స్వేచ్ఛ ఇస్తున్నామంటూ కూడా ధర్మాసనం తన ఉత్తర్వులు అయితే పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.
ఓకే, మరి ఇక్కడ నీటి హక్కుల సాధన కోసం అన్ని స్థాయిలో అయితే పోరాటం అయితే జరుగుతుంది. మరి కృష్ణా గోదావరి జలాల ఒక బొట్టును వదులుకోము, మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు విలేకరులతో మాట్లాడుతున్నారు, అయితే మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఢిల్లీలో నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగులకు 3.64% కరువు భత్యం పెంపు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు పింఛన్దారులకు మాత్రం శుభవార్త. మరి కరువు భత్యం అలాగే కరువు భృతి ని 3.64% చొప్పున పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం అయితే వేరు ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం ఉద్యోగుల మూల వేతనంలో అయితే పింఛన్దారులు అంటే ఈ పెంపు 2023 జూలై 1 నుంచి వర్తిస్తుందని కూడా ప్రకటించడం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ త్వరలో ఆరోగ్య విధానం ప్రభుత్వం తరపున అందరికీ 100% వైద్యం, దివ్యాంగులకు మానవీయ కోణంలో మాత్రం కార్యక్రమాలు, బాల భరోసా అలాగే ప్రణామ్ డెకేర్ కేంద్రాల ప్రారంభంలో అయితే సీఎం పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వెనెజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్య. మరి ఏడాదిలో 1,00,000 వీసాల రద్దు. మరి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 1,00,000 వీసాలను అమెరికా అయితే రద్దు చేయడం జరిగింది. ఇందులో 8,000 విద్యార్థి అలాగే 2,500 ప్రత్యేక వీసాలు ఉన్నాయి. మరి అమెరికా భద్రతా బలగాలతో తలపడిన వారి వీసాలను అయితే రద్దు చేసినట్టు సోమవారం విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిని తిప్పి మళ్ళీ అలాగే పంపుతామని కూడా వెల్లడించారు. మరి ఏడాదిలో 1,00,000 వీసాలను రద్దు చేయడం రికార్డు అని కూడా అధికారులు తెలిపారు. మరి వీసాల రద్దుకి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో గడువును మించి అమెరికాలో ఉండడం, అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం, దాడులు చేయడం, దొంగతనాలకు పాల్పడడం. వీటన్నిటిని ఉద్దేశించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వీసాలు కూడా క్యాన్సిల్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. 2026తో పోలిస్తే మాత్రం వీసాల రద్దు 150% పైగా ఇంకా పెరిగింది. మరి ప్రస్తుతం అన్ని వీసాలపై సోషల్ మీడియా వెయిట్ చేస్తున్నామని కూడా విదేశాంగ శాఖ అయితే స్పష్టం చేసినట్టు కల్పిస్తుంది మనకి. ఇక్కడ బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు, మరి ఎస్సీ ఎస్టీలకు కలిపి 15% పైగా, అలాగే మున్సిపాలిటీలో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో చూసుకుంటే 52,42,993 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇందులో చూసుకుంటే రాష్ట్రం ఎన్నికలు జరగనున్న 117 పురపాలికలు అలాగే 6 కార్పొరేషన్లు మొత్తం చూసుకుంటే 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే ఓటర్లలో 25,62,358 మంది పురుషులు, అలాగే మహిళలు చూసుకుంటే 26,80,005 మంది మాత్రమే మహిళలు ఓటర్లు, అలాగే మిగతా వాళ్ళు చూసుకుంటే 630 మంది ఇతరులు ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. మరి మొత్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితానైతే సోమవారం ప్రచురించాలన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక త్వరలో షెడ్యూల్. మరి రిజర్వేషన్లపై కూడా పురపాలక శాఖ బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మాత్రం మార్గసుగమం అయినట్లయింది. మరి ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ సాగు భూములు రిజిస్ట్రేషన్ ఆడిట్ గాలికి 2020 నుంచి పట్టించుకొని స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ నాటి నుంచి 52 లక్షల లావాదేవీలు, 8,000 కోట్ల చెల్లింపులు. రెవెన్యూ శాఖతోనూ కొరవడిన సమన్వయం, దృష్టి సారించిన ఏసీబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు. మరి ఇక్కడ ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవలు కానీ ఆదాయం అలాగే వనరుల వినియోగం తదితర లోపాలు లోసుగులను గుర్తించి భవిష్యత్తుకు మేలైన సూచనలు చేసే కీలకమైన ఆడిట్ ధరణి పోర్టల్లో జరగకపోవడం తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. మరి 2020 నవంబర్ 2న ప్రారంభమైన ఈ పోర్టల్లో మాత్రం 6 ఏళ్ల వ్యవధిలో 52 లక్షల భూముల లావాదేవీలు జరిగాయి. మరి మొత్తం 8,000 కోట్ల చెల్లింపులు జరిగాయి. అయినప్పటికీ కూడా వీటికి సంబంధించిన ఒక ఆడిట్ కూడా జరిగినట్లు ప్రభుత్వం అయితే గుర్తించబడింది. మరి గత ఏడాది ఈ పోర్టల్
భూభారతిగా మారిన తర్వాత ఈ యొక్క రెవెన్యూ శాఖ ఆన్లైన్ ఆడిట్ను అయితే ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించిన ప్రక్రియలో అవినీతి జరుగుతుందంటూ కూడా అప్పటి ప్రభుత్వం మార్పులు చేసింది. సాగు భూముల హక్కుల మార్పిడిని రెవెన్యూ శాఖకు బదిలైంది. ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. భారత స్టాంపులు రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని పలు సెక్షన్ల ఆధారంగా దేశంలోని తొలిసారి సాగు భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించింది. మరి దీనికోసం తహసీల్దార్లకు సంయుక్త సబ్ రిజిస్టర్ల హోదా కల్పించింది. దాంతో సెల్, గిఫ్ట్, మార్టిగేజ్, అలాగే ఫౌతి, జీపీఏ, ఏజీపీఏ తదితర సాగు భూముల సేవలను కూడా తహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. ఇక దస్తావేజుల నమోదును కూడా పూర్తిగా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇదంతా స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ చట్టం ప్రకారమే జరుగుతున్నా ఆ శాఖ సాగు భూముల రిజిస్ట్రేషన్లు పట్టించుకోవడం లేదు. రాబడి దస్తావేజుల నమోదు కూడా అదే శాఖలో నమోదవుతూ పూర్తిగా విస్మరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ గాలిపటాలు ఎగిరేస్తుంది చూస్తున్నాము. అహ్మదాబాద్లో గాలిపటాన్ని ఎగిరేస్తున్న ఫెడరిక్ మోదీ, మరి ఇద్దరు కూడా ఇక్కడ గాలిపటం ఎగిరేస్తున్నది కూడా మనం చూస్తున్నాము. మరి జర్మనీ అలాగే మన మోడీ గారు మరి 13 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు. మోడీ జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ అయితే భేటీ అవ్వడం జరిగింది. అలాగే గాలిపటాలు అలా హనుమాన్ది ఎగరవేయడము, అలాగే ఇక్కడ మనకు ఇండియన్ కలర్ మనకి అయితే గాలిపటం ఎగరేయడం కూడా జరుగుతుంది. సో చూసాం కదా. సో నెక్స్ట్ మనము దిశలోకి వెళ్ళిపోదాం. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ చూస్తున్నాము, భారత్ జర్మనీ బంధం మానవాళికి కీలకం. ఇరు దేశాలు ప్రపంచానికి కొత్త శక్తినిస్తాయి. మోడీ జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్తో ప్రధాని భేటీ. జర్మనీతో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి. మరి సో లోక్సభ సెగ్మెంట్కి అయితే ఓ జిల్లా కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదిరింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కార్ అయితే ఫోకస్. మరి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో వీల్ చైర్ అంటే ఎలక్ట్రిక్ది దివ్యాంగులకు అయితే పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ దివ్యాంగులకి మాత్రం ఇక్కడ ట్రైసైకిల్ పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మనం ఇంతకుముందు దీని గురించి మాట్లాడుకున్నాము. ఉద్యోగులకు డిఏ జీవో విడుదల చేసిన సర్కార్ 3.64% పెంపు 2023 జూలై 1 నుంచి అమలు. ఉద్యోగులే మా ప్రభుత్వం, సారథులు వారధులు అంటూ కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతాల్లో 10% నుంచి 15% కోత అంటే సో నిజంగా ఇది మంచిగా చేసిన వ్యాఖ్య అని చెప్పుకోవచ్చు. మరి ఒక బడ్జెట్ సమావేశాల్లో మాత్రం సీఎం కరెక్ట్గా మాట్లాడినట్టు కూడా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోవడం లేదు జాబ్లో వచ్చిన తర్వాత. సో అందుకోసం తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోరో వాళ్ళకి జీతాలు 10% నుంచి 15% తీసేస్తామంటూ విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు. బడ్జెట్ సమావేశాల్లో పార్టీలతో చర్చించాక విధి విధానాలు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ 2-3 జిల్లాల్లో సీఎం ప్రకటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇలాగే ఇక్కడ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్లు ఇవ్వద్దు. చలాన పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్. ఈ మేరకు చర్యలు చేపట్టాలి. మరి సీఎం చాలా వరకు అయితే చాలా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం 18న మేడారంలో అయితే కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. మరి తొలిసారిగా హైదరాబాద్ ఇతర ప్రాంతంలో అయితే సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై డెడికేషన్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది. 16 నుంచి సీఎం జిల్లాల టూర్ ఎన్నికల ప్రచార సభలకు అయితే శ్రీకారం చుట్టనట్టు కూడా తెలుస్తుంది. ప్రతి జిల్లాలకు కూడా వెళ్తూ సభ కూడా పెడతామంటూ కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్ ఇక్కడ సివిల్ సూట్ దాఖలు చేయండి. రిట్ పిటిషన్ విచారణకు అర్హత లేదు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది సరైన మార్గం కాదు. నల్లమల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన. మరి రీట్ పిల్ను ఉపసంహరించుకున్న సర్కార్.
మరి నల్లమలకు పోలవరం అలాగే నల్లమలకు వ్యతిరేకంగా దాఖలు చేస్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి ఇంతకుముందు దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ట్రంప్ అలాగే పంచాయతీకి ఫుల్ స్టాప్. కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు అలాగే కంటెస్టెంట్స్ ఎమ్మెల్యేలు మధ్య వర్గ పోరు అయితే జరుగుతుంది. మరి సయోధ్య కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే త్వరలోని వలస ఎమ్మెల్యేలు అలాగే సెగ్మెంట్ ఇన్ఛార్జ్తో అయితే భేటీ. మున్సిపల్ షెడ్యూల్స్ వచ్చేలోగా వర్గ విభేదాలకు అయితే చెక్. జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, స్టేషన్ గన్పూర్, చేవెలలో బరిలోకి అయితే ఇరు వర్గాలు. రెబల్స్ పోటీతో పార్టీ విజయ అవకాశాలకు గండి. మరి చూడాలి. అధికార కాంగ్రెస్లో వలస ఎమ్మెల్యేలు అలాగే కంటెస్టెంట్ చేసి ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజు రోజుకైతే పెరుగుతున్నది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇరు వర్గాలు తమ అనుచరులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించి అలర్ట్ చేశాయి. అందుకని ఇరువురి మధ్య సయోధ్య కుదిరించేందుకు కూడా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యక్షంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలో అటు ఎమ్మెల్యేలు ఇటు కంటెస్టెంట్ లీడర్ల అభిప్రాయాలు విని పరిష్కరించే యోచనలో ఉన్నట్లు కూడా మనకు ప్రస్తుతం తెలుస్తుంది. మన ప్రస్తుతం పంచాయతీకి ఫుల్ స్టాప్. అలాగే నెక్స్ట్ వచ్చే మున్సిపల్కి సంబంధించింది కూడా కొన్ని జిల్లాల్లో మాత్రము ముఖ్యంగా ఈ యొక్క 4-5 జిల్లాల్లో మాత్రం బరిలోకి అయితే ఇరు వర్గాలు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇద్దరి మధ్య వర్గ పోరు జరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం, రాష్ట్రంలో అగ్గి రాచేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రంలో అగ్ని రాజిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నిర్వహించిన నూతన సర్పంచ్ల సన్మాన సభలో అయితే ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేశారని, ఇప్పుడు వాటిని తగ్గించినా రద్దు చేసినా ఊరుకునేది లేదని, కేసీఆర్కు పేరు రావద్దన్న పాలమూరుని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందంటూ కూడా విమర్శించడం జరిగింది. ఓకే, సన్నాలకు బోనస్ 1425 కోట్లు అయితే విడుదల చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇస్రో ప్రయోగం విఫలం, 16 ఉపగ్రహాలు మిస్, పిఎస్ఎల్వి రాకెట్కు 5వ వైఫల్యం. సో ఇక్కడ సూత్రధారులు తహసీల్దార్ వాళ్ళదే. మరి స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు, CCLAకు ఒరిజినల్ చలానాలు, మరి MROలకు నకిలీ డాక్యుమెంట్స్, అలాగే స్టాంపు డ్యూటీ వెరిఫికేషన్ లేకుండా లావాదేవీలు. మరి 2021 నుంచి అలాగే 2021 అలాగే 2022లో సంవత్సరాల్లో మాత్రం అత్యధికమైనట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ బంగారం అయితే రేటు 1.42 లక్షలు, కిలో వెండి చూసుకుంటే 2.87 లక్షలు. పాత రికార్డును బ్రేక్ చేసిన పసిడి అలాగే సిల్వర్ ధరలు ఇంకా రోజు రోజుకి పెరిగే అవకాశమే కనిపిస్తున్నాయి, కానీ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తలేనట్టే అనిపిస్తుంది బంగారం అలాగే వెండి ధరలు. సో ఇక్కడ బాబు సర్కార్ మరో బాంబు, మరి 13,100 కోట్లు బాధుడు. ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు అర్చనకు గ్రీన్ సిగ్నల్. మరియు ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, 2-3 స్థాయి అమ్మకాలపై వాట్ ద్వారా 1,300 కోట్లు, అలాగే వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, SGSTపై 1% సెస్తో 4,700 కోట్ల ఆదాయంపై కన్ను. మరి రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు అలాగే సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్లు, విద్యుత్ ఛార్జీల బాధులతో పాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను కూడా తూట్లు పొడిచి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్లు అలాగే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో 13,100 కోట్ల మేర అదనపు భారం మోపాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులున్నత అధికారులు సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు అహ్మదాబాద్లోని మరి
మోడీ గారు, మా జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ మరి ఇద్దరు గాలిపటాలు ఎగిరేస్తుంది అయితే మనం ఇంతకుముందు చూసాము. సో చాలా గాలిపటాలు ఎగిరేసినట్టు కూడా కనిపిస్తుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కటి. మరి నెక్స్ట్ ఇక్కడ మద్యం బాటిళ్లపై 10 బాధుడు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 99 మద్యం అలాగే బీర్ ఉత్పత్తులపై తప్ప మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లకు సంబంధించి ప్రతి బాటిల్పై 10 పెంచడం కూడా జరిగింది. మరి అలాగే అదనపు రిటైర్డ్ ఎక్సైజ్ పన్నును కూడా రద్దు చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. మా భూమి తీసుకుంటే సహించేది లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూ దోపిడీకి పాల్పడుతుంది. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకునేందుకు కుట్ర చేస్తుంది. సహాయం కోసం వైఎస్ జగన్ను కలుస్తాం. భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామస్తులు అయితే మరి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అక్కడ ఏమి అంటే 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలకు పైగా లాగేసుకున్నట్టు కూడా కుట్ర చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అలాంటిది ఏమైనా జరిగితే ఊరుకునేది లేదంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఓకే, పండుగ నాడు పస్తులేనా గిరిజన సాంఘిక సంక్షేమ గురుకులలో టీచర్లకు అందని వేతనాలు. రెగ్యులర్ వారికి 2 నెలలు, అవుటర్ సోర్సింగ్ వారికి 1 నెల వేతనం ఇవ్వలేదు. ఏకలవ్య స్కూల్లో జీతం తగ్గించిన 3 నెలలుగా పెండింగ్. సాంఘిక సంక్షేమ గురుకులలో 2 నెలల వేతనాలు కట్. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పెలుబుక్కుతున్న ఆగ్రహం. సో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో అయితే రైతు సేవా కేంద్రం ఎదుట అయితే యూరియా కోసం అయితే పాస్ పుస్తకాలను లైన్లో ఉంచిన రైతులు. సో ఇంకా కూడా చాలామందికి కూడా యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ వాళ్ళ పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఎండనక చలనక కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. యూరియా ఎక్కడయ్యా అనే విధంగా కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పుకోవచ్చు. యూరియా ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. మరి రైతు కష్టాన్ని మరి గుర్తించడం లేదా, లేకపోతే ఏ విధంగా ఇంకా అర్థం అవ్వట్లేదు. చాలామంది ఇప్పటికీ చాలా రోజుల నుంచి యూరియా కోసం అయితే చాలామంది రైతులు రోడ్డు మీదకి వచ్చి కూడా పడిగాపులు కాస్తున్నారు. ఉదయం అనక రాత్రి అనక కూడా అక్కడ వాళ్ళ పాస్ పుస్తకాలు పెట్టి లైన్లో నిలబడడం, అలాగే చెప్పులు పెట్టి ఇలాంటివి చాలా కూడా మనం చూసాము. సో ప్రస్తుతం అదే పరిస్థితిలో ఇంకా రైతులు ఇంకా ఉన్నారు. సో రైతుల కష్టాలు ఇంకెప్పుడు తీరుతాయో అనేది అయితే ఇంకా అర్థం కాని పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాము. త్వరలోని జిల్లాల పునర్విభజనపై కమిషన్. మరి హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టును రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. గత పాలకుల ఇష్టరాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం. అలాగే లీడర్ల కోసం ఊరుకో మండలం నియోజకవర్గానికో జిల్లా. ఒక్కో మండలం జనాభా 4,000, మరొకటి 1,500,000. ఇదేం పద్ధతి? అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపం. అలాగే ఎగవేతదారులను ఉపేక్షించాం. నెలకు 30,000 కోట్లు అవసరం, ఆదాయం 18,000 కోట్లే. మరి సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ కూడా 1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామంటూ కూడా వెల్లడించారు. అలాగే టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించారు మరి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ యొక్క డైరీని ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత వీటన్నిటి గురించి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. డ్రగ్స్ గంజాయి కేసులోనే ఎక్కువ మంది జైలుకు. మరి 2024తో పోలిస్తే మాత్రం 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. మరి అంతకుముందు పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువగా పెరిగారు అన్నట్టు కూడా తెలుస్తుంది. 11.8% అయితే ఇంకా పెరిగింది. ఇంకా మరి ఈ విషయంలో మరి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. చాలామంది యువకులు చదువుకునే వాళ్ళు కూడా చాలామంది యొక్క డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి డ్రగ్స్ అలాగే గంజాయి కేసులు మాత్రం చాలామంది యువకులే ఉన్నారు. మరి ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటికి పోలిస్తే ఇంకెక్కువగానే ఉంది, కానీ తగ్గే పరిస్థితి కూడా మనకు కనిపిస్తలేదని చెప్పుకోవచ్చు. చూడాలి మరి చాలామంది వరకు దీని నుంచి
బయటపడితేనే మన జీవితాలు బాగుంటాయని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంతకు ముందు మనం దీని గురించి చూసుకున్నాం. సో చాలా మందికి దివ్యాంగులకు మాత్రం ట్రై వెహికల్స్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. మరి కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్ని రాజేస్తామంటూ కూడా పాలమూరు ప్రాజెక్టు మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరి కేసీఆర్కు పేరు వస్తుంది అని రేవంత్ భయపడుతున్నట్టు ఉన్నారని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి పైన ఏపీకి సహకరించేందుకే వీక్ రీట్ మరి పోలవరం నల్లమల సాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడింది. మరి హరీష్ రావు విచారణ అర్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. సూటు వేయడం అంటే ఏపీ ప్రాజెక్టుకు ఓకే చెప్పడమేనని ఫైర్ అయినట్టు కూడా మనకు ఇక్కడ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలని చెప్పుకోవచ్చు. కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదలకోం, తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తాం. మంత్రి ఉత్తమ్ ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తాం. పోలవరం నల్లమల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించినాం. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనకు పాల్పడుతున్న విషయాన్ని కూడా వివరించామంటూ కూడా మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. సో చూసాం కదా. సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.